హలో గాయ్స్, వెల్కమ్ టు డే 1 వ్లాగ్ ఆఫ్ ఫైనల్ ఇయర్ తిప్పలు. నేను మా మణి గారు మాత్రం కాలేజ్ స్టార్ట్ అయిపోయినాం. కాలేజ్ 9 గంటలకైనా మేము స్టార్ట్ అయ్యేది 8:50కి. టైం అంటే కౌశిక్ అంటే టైం. మన హాస్టల్కి వెళ్ళి కాలేజ్కి 30 కిలోమీటర్లు. సో మన బండ్ల 100 రూపాయలు పెట్రోల్ మ్యాండేటరీ. పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయిరా. ఎంత పెరుగుతుందిరా? నేను ప్రతిసారి 100నే కొట్టిస్తాను. మన కాలేజ్కి మెట్ వరకు వెళ్ళడం ఈజీ, కానీ మెట్ నుంచి కాలేజ్కి వెళ్ళడానికి ఆటోల కోసం ఒక పెద్ద యుద్ధమే చేయాలి. మేము ఎంత కరెక్ట్ టైంకి వచ్చినా మా వాచ్మెన్ అంకుల్ గేట్ బంద్ చేస్తాం. వాట్ ఇస్ దిస్ అంకుల్? ఇస్ వెరీ వెరీ రాంగ్ అంకుల్, ఇస్ వెరీ వెరీ రాంగ్. మనమైతే ఎట్లా అట్లాగే ఆ వాచ్మెన్ చేతిలో లంజం పెట్టి అయితే ఇవాళ మన కాలేజ్లో 4th ఇయర్ కోసం అయితే డ్రైవ్ అవుతుంది. ఆ డ్రైవ్ కి మేమందరం సమర సిద్ధంగా ఉన్నాం. దానికోసం మోడీ గారు మాత్రం రీల్స్ వచ్చేసాడు మన సిఆర్ అని. మన క్యాంపస్ డ్రైవ్ కోసం అయితే బ్రిక్ క్యాంపస్ అవుతున్నాం. అంతలో నాకు ఇష్టమైన స్నేహితుడు సాయిరాం కలిసాడు. నాకు ఇష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం, నేను శత్రువు మీద చేసే మా క్లాస్ అందరం అయితే డ్రైవ్ కి అయితే లోపలికి పోతున్నాం. కానీ తిరిగి ఎంతమంది బయటకు వస్తామో తెలియదు. కాన్సా లోపలికి ప్రభాస్ ఎట్లయితే స్టాంప్ వేసి పోతాడు, మేము కూడా అట్లా మా పేరు రాసి లోపలికి అయితే పోతున్నాం. రై సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? లోపలికైతే వచ్చేసినాం. లోపల ఏమైతుందో మాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఏంటయ్యా, ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఆల్రెడీ అన్న ఇవన్నీ అయ్యే పనులు కాదురా, పోదాంరా అని. ఇప్పుడేమో వాడు సెలెక్ట్ అయ్యాను, నేనేమో బయటకు వస్తున్నా. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.